త్రియేక దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నేటి ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఈ పాట ముంగమూరి దేవదాస్ గారు రాసిన చక్కటి కీర్తన. నాకింత ప్రోత్సాహానందం ఘనమైన హేతువయ్యుండు నాకు గలయున్నత కథమ్మె ఆదుడగును నేను మురి శ్రీకరం బగునామనేది సిల్వబట్ట యేసు క్రీస్తే నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుట కేకత ఘనమైన హేతువయ్యుండు. మొదటిగా ఈ గ్రామానికి నేను రావడానికి కారణమైన నా మిత్రులకు, సంఘస్థులకు, ప్రాముఖ్యంగా గిరి మూర్తులకు నా వందనాలు. నేను ఈ గ్రామానికి వచ్చి 4 సంవత్సరాలైంది, కానీ ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎప్పుడూ నేను చూడలేదు. చిన్నపిల్లలు, ఏమీ ఎరగని పసికోనలు మాయమైపోతున్నారు. అభయం శుభం తెలియని పసికందులు ఏమవుతున్నారో తెలియక వారి తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోతున్నారు. దీనికి పరిష్కారము మనం దేవుడిని అడుగుదాం. దేవుడు తప్పకుండా ఈ పరిస్థితుల నుండి మనలను తప్పించగలడు. దేవుడు సిలువలో ఉండి కూడా, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు. అలాగే తల్లిదండ్రులు ఎంతో వేదనతో తమ పిల్లల కోసం కుమిలిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చావు చావు అని మాలాంటి ప్రసంగికులు చెప్పినప్పుడు మీరందరూ కూడా చాలా చులకనగా చూస్తుంటారు. క్రైస్తవ పాస్టర్లకి లేదా ప్రసంగికులకు ఇంకేం పని ఉంటుంది, ఎప్పుడు కూడా చావు అని జనాల్ని భయపెడుతూ ఉంటారని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, మరణం అనేది ప్రతి ఒక్కరికి కూడా తథ్యమని. దేవుడు భయంకరుడు కాబట్టి ఆయన ఉగ్రత ఏ విధంగా ఉంటుందో ఎవరికి కూడా తెలీదు. నేను యథార్థ సంఘటన ఒకటి చెప్పాలని ఆశపడుచున్నాను. అది 1909వ సంవత్సరం నుండి 1911వ సంవత్సరం వరకు, అనగా 2 సంవత్సరాలు కష్టపడి ఒక వ్యక్తి ఒక పెద్ద పడవను తయారు చేశాడు. ఆ పడవ చాలా పెద్దగా తయారు చేశాడు. అది ఎప్పటికీ కూడా నాశనం అవ్వదని ఆయన అనుకున్నాడు. కెనడా దేశంలోని మాంట్రియల్ అనే పట్టణంలో అట్లాంటిక్ మహాసముద్రం మీద నుండి ఆ పడవ, అనగా అమెరికా నుండి బయలుదేరి అది ఇంగ్లాండ్కు బయలుదేరింది. ఒక వ్యక్తి ఒక జెండా, పెద్ద జెండా ఊపుతూ ఆ పడవను సాగనంపాడు. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఇంత బరువైన ఇంత గొప్ప పడవను లేదా గొప్ప ఓడను ఎవరు కూడా నాశనం చేయలేరు, చివరికి దేవుడు కూడా దానిని ఏమీ చేయలేడని సవాలు చేశాడు. కానీ మార్చి 13వ తారీఖు 1911వ సంవత్సరము అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఏం జరిగిందంటే, ఒక పెద్ద మహాకొండను ఢీకొట్టి ఆ పడవ, ఆ పెద్ద ఓడ మునిగిపోయింది. 1500 మంది ప్రాణాలు కోల్పోయారు, సముద్ర గర్భంలో కలిసిపోయారు. 74 సంవత్సరాలు సముద్రంలోనే ఆ పడవ ఇప్పటికీ కూడా మనకు శిథిలాలు కనిపిస్తూ ఉంటాయి. అదే మనందరికీ తెలిసిన టైటానిక్. కాబట్టి దేవుడు అనేక మందిని ఈ విధంగా చేస్తున్నాడా అని మీకు ఒక సందేహం రావచ్చు. కానీ ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారో వారికి మాత్రమే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే
ప్రపంచాన్ని నేను జయించాను, ప్రపంచాన్ని నేను శాసించను అని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇదే గతి పడుతుంది. కాబట్టి దేవుణ్ణి ఏ సమయంలో కూడా పరీక్షించకూడదు. అంతిమ విజయము దేవుడిదే. ఆయన మీద ఆధారపడి ఆయనను శరణు వేడుకొని మనము ముందుకు వెళ్ళవలసిందిగా ఈ యొక్క వాక్యం ద్వారా మనము గ్రహిస్తున్నాం. అందరం కూడా ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఇంతవరకు ఈ యొక్క సన్నిధిలో ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. చిన్న బిడ్డల కోసం తండ్రి ఎంతో అంగలారుస్తున్న తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఆ బిడ్డలు త్వరగా దొరకడానికి నీ కృపను తోడే ఉంచండి తండ్రి. అటువంటి దుష్ట శక్తులన్నింటినీ కూడా లయము చేయండి. చీకటి శక్తులను, అంధకార శక్తులన్నింటినీ కూడా లయము చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇది మూర్తి ఒకసారి రండి. నేను ఉపవాస ప్రార్థనలో ఉండి ఆ పిల్లల ఆచూకీ ఏమైందో ప్రభువుని వేడుకుంటాను. ఖచ్చితంగా మనకు పరిష్కారం దొరుకుతుంది. మీరు ధైర్యంగా ఉండండి, దిగులు చెందకండి. వందనాలు అయ్యగారు. హ్యాపీ క్రిస్మస్ అయ్యగారు. లైట్స్ ఆఫ్.